ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. 40 days లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 9 కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సింది గివ్ అప్ వరీ, చింతించడం మనం విడిచిపెట్టాలి. నాకు తెలుసు మన లైఫ్ లో మనందరము కూడా చాలా కష్టాలు గుండా, చాలా శ్రమలు గుండా, చాలా ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం చాలా కష్టమైనది, కానీ ఆ చింతించడాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది మత్తయి 6:25 అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముని గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి అని దేవుడు మాటిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వెళ్తున్న పరిస్థితి ఏదో నాకు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, దేని గురించి కూడా చింతించవద్దు, దేని గురించి కూడా కలత చెందవద్దు. ఎందుకంటే మనకి సహాయం చేసి దేవుడు మనకున్నాడు కాబట్టి గివ్ అప్ వరీ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. చింతించడం విడిచిపెట్టి దేవుని అందే నమ్మిక ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. Psalm 55:22 సెలవిస్తుంది, క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్, హీ విల్ సస్టైన్ యు. ఇక్కడ ఇంగ్లీష్ లో క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్ అని రాసి ఉంటుంది. క్యాస్ట్ అనే మాటకి అర్థం ఏంటంటే విసిరేయడం. అంటే అది స్పష్టంగా చెప్పాలంటే ఏం సెలవిస్తుందంటే వాక్యం, నీ చింత యావత్తుని కూడా దేవుడి మీద విసిరేయని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ చింత అంతా కూడా దేవుడి మీదే విసిరేయి, ఆయనే నిన్ను కాపాడబోతున్నాడు, ఆయనే నిన్ను సస్టైన్ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున గివ్ అప్ వరీ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నీ చింతని విడిచిపెట్టి దేవుడి మీద నమ్మకం. గాడ్ బ్లెస్ యూ.